హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. జోరుగా హుషారుగా. ఎస్, ఈ సినిమా అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15కి అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ జోరుగా హుషారుగా ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జోరుగా హుషారుగా. ఎస్, డైరెక్టర్ బై అనూప్ ప్రసాద్ గారు. బేబీ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన వీరాజ్ గారిది బేబీ సినిమా తర్వాత ఇది సెకండ్ సినిమా అని చెప్పుకోవచ్చు. జోరుగా హుషారుగా. ఈ జోరుగా హుషారుగా సినిమా కోసం మాట్లాడుకుంటే హీరో సంతోష్ గారి ఫాదర్ వచ్చేసి సాయి కుమార్ గారు సంతోష్ గారిని వేరొక కంట్రీలో చదివించడానికి కొంత డబ్బు అయితే అప్పు చేస్తాడు. ఆల్మోస్ట్ ఒక 20 to 25 lakhs అయితే అప్పు అయితే చేసేసి తన కొడుకుని వేరొక కంట్రీలో చదివించడానికి అయితే పంపిస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ వలన సంతోష్ అయితే మోసపోతాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక ఒక కంపెనీలో జాబ్ చేస్తూ నెలకు అంతో ఇంతో అయితే అమౌంట్ అయితే పంపిస్తూ ఉంటాడు. అయితే సాయి కుమార్ గారు ఎక్కడైతే అప్పు అయితే తెచ్చారో అతను ఒత్తిడి చేయడం వలన ఒకేసారి 20 lakhs అయితే ఇవ్వమని అంటాడు. ఇక్కడ నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఇటు సంతోష్ గారి శాలరీ తక్కువ ఉండడం వలన లోన్ అప్లై చేస్తే ఎలాంటి లోన్ అయితే రాదు. అలాగే మరోపక్క చూసుకుంటే సంతోష్ అండ్ నిత్య ఒకే కంపెనీలో అయితే పనిచేస్తూ ఉంటారు. కాకపోతే రూల్స్ ఏంటంటే ఆఫీస్లో ఒకే కంపెనీలో అమ్మాయి అండ్ అబ్బాయి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే వాళ్ళ ఉద్యోగం అయితే తీసేస్తారు. అయితే ఈ భయంతో సంతోష్ తన లవ్ మ్యాటర్ అయితే ఆఫీస్లో తెలియకుండా చూసుకుంటాడు. అయితే సంతోష్ లోను ఎలా అప్లై చేశాడు, అలాగే తన ఆఫీస్లో శాలరీ ఇంక్రిమెంట్ ఎలా చేయించుకున్నాడు, అలాగే 20 lakhs అప్పు తీర్చాడా లేదా. అంతేకాకుండా సంతోష్ ఒక ఇన్స్టిట్యూట్లో కట్టిన 20 లక్షలు మోసపోయిందని సాయి కుమార్ గారు తెలుసుకున్నారా లేదా. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే ఈ జోరుగా హుషారుగా మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలో హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే కామెడీ అని చెప్పుకోవచ్చు. అంతకంటే నాకు ఇంకా పెద్దగా అయితే ఏమైతే అనిపించలేదు భయ్య. ఆ కామెడీ అయినా ఆఫీస్లో ఉండడం వల్ల కొంచెం కామెడీ అయితే జనరేట్ అయింది. అలాగే లాస్ట్కి చూసుకుంటే అంటే క్లైమాక్స్లో చూసుకుంటే అక్కడ ఒక ఫన్ కూడా అయితే ఉంటుంది, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే తన బాస్ ఆ సంతోష్ గారి బాస్తో కూడా కొంచెం అయితే నవ్వైతే వస్తుంది. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే అంతగా అయితే ఏమైతే లేదు భయ్య, మామూలు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో దగ్గర 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఈ 6 సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ అయితే ఉంది, ఇంకొక సాంగ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ అయితే ఏమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఒక్క ఫైట్ కూడా ఉండదు. అంటే స్లోగా అయితే వెళ్తూనే ఉంటుంది ఈ జోరుగా హుషారుగా మూవీ. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కనుక అది స్పెషల్గా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే భయ్య. అలాగే సినిమా చూస్తుంటే కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. కొంచెం బోర్ కూడా అయితే మీరైతే ఫీల్ అవుతారు. అలాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. పెద్దగా హైలైట్స్ అంటూ సినిమాలు అయితే ఏమైతే లేవు, అలాగే వల్గర్గా అంటూ కూడా ఏమైతే లేవు. ఒక కిస్ సీన్ అయితే ఉంది, మిగతా అంతా ఓకే. ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఇన్ కేస్ మీకు బోర్ కొడితే మాత్రమే ఒకసారి అయితే చూసేయండి. ఎందుకంటే సినిమా చూస్తే మాత్రం మీరైతే బోర్గా అయితే ఫీల్ అవుతారు. అంటే పెద్దగా కాన్సెప్ట్ అయితే అంతగైతే అనిపించలేదు. ఎందుకంటే ఇటు చూసుకుంటే కొంచెం అంటే యాక్షన్ సీన్స్ కూడా లేవు కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే ఈ సినిమా మొత్తం ఆఫీస్లో ఉండడం వలన కొంచెం అయితే రొటీన్గా అయితే అనిపించింది. మిగతా అంతా ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. అదైనా బోరు కొడితే ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ జోరుగా హుషారుగా మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా జోరుగా హుషారుగా ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.